నమస్తే. వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. వైఎస్ షర్మిల నిన్న ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించారు. ముందుగా ఆవిడ ఏం చేశారంటే విజయవాడలో ఏదైతే ముంపుకు గురైన ప్రాంతంగా ఉందో ఆ ప్రాంతానికెళ్ళి పర్యటించారు. అక్కడ వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చూడండి. ఈవిడ పర్యటించడం అయితే జరిగింది. వైఎస్ షర్మిల ఈ నేపథ్యంలో నేరుగా అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో ఎక్కడైతే ముంపుకు గురైందో మొత్తం ఆవిడ అక్కడికి వెళ్ళి పర్యటించడం అయితే తెలుసుకుంటారు వాళ్ళ సమస్యని. తర్వాత ప్రెస్ మీట్ లో కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈవిడ. షర్మిల గారు దీనికి బాధ్యులు ఎవరని అడిగితే అడగండి. ఇది ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన నష్టం. ఇది జగన్మోహన్ రెడ్డి ఉన్నా, చంద్రబాబు నాయుడు ఉన్నా, మీరున్నా ఎవరు ఏం చేయలేం. పరిస్థితులు మనకి వచ్చిగో మేము వస్తామని చెప్పిరావు. సో ఇది ఎవరు అబాండం జరగాల్సిన అవసరం ఉంది. అసలు ఇలాంటిది మళ్ళీ మళ్ళీ జరగకుండా ఎందుకు కట్టడి చేయలేమో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎక్కడైతే నష్టం జరిగిందో ప్రతిదీ సాల్వ్ చేసుకుంటూ వన్ బై వన్ ఆ దిశగా అయితే అడుగులు వేస్తూ వస్తున్నాం. ముందు కూడా ఇలాంటిదే జరిగింది లేకపోతే మళ్ళీ మళ్ళీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా as soon as possible మరమ్మతులు కూడా చేయాల్సిన అవసరం, కనీసం యాన్యువల్ మెయింటెనెన్స్ ఉన్నాయో ముఖ్యమంత్రి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వాటన్నిటినీ కూడా నివారించిన అవసరం ఉంది. మరొకసారి ఇంత వరద, ఇంత ఘోర విపత్తు ముందే ఇప్పుడు షర్మిల గారు కూడా ఏం తెలుపుతున్నారంటే ఇంకా భవిష్యత్తులో ఇలాంటివి ఏమొచ్చినా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం దిశగా కట్టడి చేయండి. మా జగన్మోహన్ రెడ్డి మా అన్న వచ్చాడు ఇలా చేశాడని సొంత చెల్లి ఈవిడ ఆరోపిస్తున్నారు. దాన్ని బట్టి అర్థం చేస్తారు. సరే ఇప్పుడైతే రాజకీయం చేయడం అయితే సమంజసం అయితే కాదు. సో మీరందరూ కలిసి కేంద్ర ప్రభుత్వ దృష్టి వరకు కూడా తీసుకెళ్ళండి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వెంటనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఇప్పుడు నష్టం ఏదైతే వాటిల్లిందో మొత్తాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని సపోర్ట్ నెక్స్ట్ ఆదుకోవాల్సిందిగా మేము కూడా డిమాండ్ చేస్తాం. నెక్స్ట్ షర్మిల గారు కూడా పర్యటించారు. మీరు కూడా చూసారు కాబట్టి మీరు కూడా ప్రశ్నించండి, సంధించండి. సలహాల సూచనలు రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మేము కూడా డిమాండ్ చేస్తాం.